అందుకోసం అని చెప్పేసి మధ్యాహ్నం 12 గంటలకు ఎవరైతే ఇక్కడ స్నానం చేస్తారో అందుకోసమే దీన్ని ముక్తిదాయిని మణికర్ణిక అంటారు. ఇక్కడ ఎవరైతే మధ్యాహ్నం 12 గంటలకి స్నానం ఆచరించిన వారికి ఇంకొక జన్మ అంటూ చూస్తేనేమో ఒక్కడే శివలింగం కనపడుతుంది, కానీ స్పర్శకు నువ్వు ఇలా పట్టుకుని ఇలా అనగానే నీకు 2 శివలింగాలు కలుగుతాయి. ఒక కాశీ విశ్వనాథ లింగము, ఆ తర్వాత అహల్యబాయి తీసుకొచ్చిన శివలింగం 2 ఇలా కలిసిపోయాయి, అతికిపోయాయి. అందుకోసమే చూస్తేనేమో 1 కనబడుతుంది, మన స్పర్శకి ఇలా అంటేనేమో 2 కనబడతాయి అన్నమాట. ఈ కాడ లక్షలున్నా కోట్లున్నా ఏమున్నా అవి వృధా అన్నమాట. కాశీ క్షేత్రానికి రావాలంటే కాలభైరవుని అనుమతి కంపల్సరీ కావాలండి. మొత్తం భూమి మొత్తం అంతరించిపోయినా కూడా ఈ యొక్క కాశీ క్షేత్రం ఆ శివుడి కృష్ణ మీద అలాగే నిలబడి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే నేను ఇక్కడ పాదం మోపానో కరెక్ట్ గా అప్పుడు నాకు మహానందం అనిపించింది. కాబట్టి ఇక మీదట ఈ నగరానికి ఆనందవనం అని చెప్పేసి అని పేరు పెట్టడం జరిగింది. 33,000 కోట్ల దేవతలు వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క కాశీకి వచ్చేసి మళ్ళీ ఎవరు తిరిగి వెళ్తలేరట. ఎందుకంటే కాశీ అంటేనే మత్తు. భైరవుని దర్శనం కంపల్సరీ చేయాలి, ఆ తర్వాత వ్యాసమాసి దర్శనం కంపల్సరీ చేయాలి. ఆ నెక్స్ట్ వచ్చేసి గవ్వలమ్మ కౌడి మాత అంటారు, ఆమె దర్శనం కూడా కంపల్సరీ. ఈ 3 దర్శనాలు అయితేనే కాశీ యాత్ర పూర్తి ఫలం అనేది మీరు ఈ యొక్క కాశీ క్షేత్రం నుంచి తీసుకువెళ్ళడం జరుగుతుంది అనమాట. అయితే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉందన్నమాట. ఛానల్ నేమ్ చెప్పండి ఒకసారి. కాశీ గణేష్ 46 యూట్యూబ్ ఛానల్, కాశీ గణేష్ 46 ఇన్స్టా ఉందండి. కాశీ అప్డేట్స్ మొత్తం మీకు కాశీ గురించి మీరు నా వీడియోస్ మీరు నన్ను ఫాలో అయ్యి మీరు చూసినట్లయితే మీకు అన్ని వివరాలు A to Z అందులో ఉంటాయండి. సో గైస్ ఈరోజు మీకు తెలిసిందే, మీ అందరికి తెలిసిందే, మేము ఆల్మోస్ట్ ఒక కాశీ వచ్చినామని. ఆల్మోస్ట్ వచ్చి ఎన్ని డేస్ అవుతుంది మమ్మీ? ఈ రోజుకి 5 days అవుతుంది అనమాట మేము కాశీ వచ్చేసి. మేము ఆ 5 days నుంచి ఏడుంటున్నాం అంటే అందరికి తెలిసిందే. అన్న కాశీ గణేష్ అన్న అనమాట. అన్న అయ్యప్పనా? అయ్యప్ప మా వాళ్ళకి గైస్ అన్న మంచి మెత్తటి మనసు అనమాట అన్నది. మేము ఆల్రెడీ బోట్లో వచ్చినాం, మళ్ళీ ఎందుకు వీళ్ళు బోట్లో వచ్చినారని అనుకుంటున్నా. అంటే మేమందరం ఆల్రెడీ అన్ని ఘాట్లు చూపించినాము. 84 ఘాట్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఒకసారి చూపాను, ఇట్లా చూపి ఇట్లా అస్థి ఘాట్ కాడ ఉన్నాం అనమాట. మొత్తం 84 ఘాట్స్ ఉంటాయి అనమాట. అంటే ఘాట్స్ అన్ని చూసినాం కానీ వాటి చరిత్ర తెలియదు అన్న. అంటే అన్నకి అన్నీ తెలుసు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 14 years నుంచి ఉంటున్నాం కదా. 14 సంవత్సరాల నుంచి అన్న ఇన్ని ఉంటుండో. అన్నకి ఏమంటారు, మేము ఇన్ని రోజులు అన్న ఏమంటారు మీ గెస్ట్ హౌస్ అన్న, అన్న వాళ్ళ గెస్ట్ హౌస్ లోనే ఉంటున్నాము. అండ్ ఇక మనకి ఫుడ్ ఇక ఇక్కడ నార్త్ కదా, ఇది ఇక మనకి సెట్ కాదనమాట బయట ఫుడ్. సో అన్ననే మంచి తెలంగాణ ఫుడ్ అయితే వండి తినిపించింది అనమాట మనకి. పొద్దున రాత్రి మంచిగా భరపూర్ తిన్నాము అంటే అన్న కాశీ థ్యాంక్స్ అన్న. కాశీలో మంచిగా కట్లు ఉందంటే నీ వల్లనే. ఇప్పుడు మనం అన్న నాకైతే కొన్ని డౌట్స్ ఉన్నాయి. తప్పకుండా అడగండి, నేను ప్రతి ఒక్క డౌట్ కూడా క్లియర్ చేస్తాను. కాశీ అంటే డౌట్ లేకుంటే ఈ వీడియోలో నేను కంప్లీట్ గా మీకు చూపిస్తాను. ఎందుకంటే మా వాళ్ళు కూడా జర అడుగుతారు అనమాట కాశీ గురించి ఎక్స్ప్లెయిన్ చెప్పి కామెంట్ లో పెట్టారు కొంతమంది. అసలు అంటే కాశీ అంటే ఏందన్న, అంటే ఎందుకు ఇంతమంది వస్తారు వీడికి, ఏంటి కాశీ ప్రాముఖ్యం ఎందుకనంటే ఇక్కడ గొప్పతనం. అయితే ఫస్ట్ మనం ఈ గొప్పతనము ఆ తర్వాత ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు కాశీకి మొత్తం అసలు ఎన్ని పేర్లు ఉన్నాయి ఈ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కాశీ ఏంటి, ఆ తర్వాత ఇది బెనారస్ ఏంటి, వారణాసి ఏంటి, ఆనందవనం ఏంటి, ఇవన్నీ బాగా కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట. ఆ కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఈ వీడియో ఫుల్ గా చూడండి. ప్రతి ఒక్క స్టోరీ అంటే కొన్ని ఇక్కడ ఘాట్లకి స్టోరీ ఉందన్నమాట, మంచి మంచి స్టోరీ ఉందన్నమాట. కంపల్సరీ దర్శించుకునేవి అనమాట. ఈ బబ్బు వీడియోలో ఒక్క % కూడా మిస్ కాకుండా మీకు నేను చెప్తాను. ఓకే, మొట్టమొదట శివుడు ఈ ప్లేస్ చూడగానే చాలా సంతోషం అనిపించిందంట. ఎంత సంతోషం అంటే చెప్పలేనంత సంతోషం అనిపించిందట కాలు పెట్టగానే. అయితే శివుడు మొదటి పాదం ఇక్కడ పెట్టలేదు, ఇక్కడ నుంచి సుల్తాన్కేశ్వర్ 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుల్తాన్కేశ్వర్ లో మొదటి పాదం పెట్టాడు.
ఆ రెండో పాదం తీసుకొచ్చి ఈ యొక్క కాశీ క్షేత్రంలో పెట్టగానే శివుడికి మహానందం అనిపించింది అంట. ఎంత ఆనందం అంటే చెప్పలేనంత ఆనందం అనిపించేసి ఈ నగరానికి ఏదైనా ఒక పేరు పెట్టాలని చెప్పేసి అని ఎప్పుడైతే నేను ఇక్కడ పాదం మోపానో కరెక్ట్గా అప్పుడు నాకు మహానందం అనిపించింది. కాబట్టి ఇక మీదట ఈ నగరానికి ఆనందవనం అని చెప్పేసి అని పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ కాశీ రెండవది. అంటే పితరుల ఆత్మశాంతి కోసం. ఇప్పుడు చూడండి, బాబు వచ్చాడు వాళ్ళ నాన్నగారికి పిండ ప్రదానం చేయడానికి, నాన్నగారికి అయితే చేయడానికి ఎలాగైతే వచ్చారో అలాగే పూర్వకాలంలో భగీరథుడు శివుడిని తపస్సు చేసి గంగని కాశీకి తీసుకొచ్చి ఈ యొక్క పితరుల ఆత్మశాంతి కోసం, అస్థిక నిమజ్జనం కోసం గంగని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అప్పుడు భగీరథుడు పెట్టిన పేరే కాశీ. ఆ తర్వాత ఈ గంగా నదిలో వరుణ మరియు అస్సి అనే రెండు జీవన నదులు కలుస్తున్నాయి అనమాట. అంటే ఆ లాస్ట్ నుంచి ఇప్పుడు మనం వచ్చాం కదా అస్సి, అక్కడ ఒక నది కలుస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అటు లాస్ట్ కి నిన్న మీరు వెళ్ళారు కదా నమోఘాటు, అక్కడ ఇది అస్సి, అది వరుణ. అంటే వరుణ అస్సి ఏదైతే ఇక్కడ జిల్లా అయినప్పుడు వరుణ అస్సి వారణాసి అని చెప్పేసి అని మూడో పేరు పెట్టారు అనమాట. అయితే మీరు ఇక్కడికి రాగానే అందరూ బెనారస్ 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 అంటున్నారు. అయితే ఇప్పటికే అయ్యా మీరు 3 పేర్లు పెట్టుకుర్రా, ఇక మేము పెట్టుకోవద్దు ఒకటన్నా. పట్టు చీరలు మేమే తయారు చేసేది, ఆ పట్టు తయారు చేసేది మేమే, ఆ బట్ట పేరు కూడా మాదే అని చెప్పేసి అని ఈ పేరుకు ఇప్పుడు మీరు 3 పెట్టుకురు కాబట్టి మాకు కూడా ఒక స్టేటస్ ఉండాలని చెప్పేసి అని వాళ్ళు బెనారస్ అని చెప్పేసి అని 4వ పేరు పెట్టుకోవడం జరిగింది. అయితే చాలా మంది బబ్బు నువ్వు చూసినట్లయితే అరే కాశీకి పోదామా కాశీకి పోదామా కాశీకి పోదామా అంటాడు. కానీ వాడు పోయాక మన అస్థికలు వస్తాయి కాశీ. ఎందుకనంటే ఇది ఒక ముక్తి. అంటే శివుడు ఇక్కడ ముక్తి దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఈ కాశీకి పోదాం కాశీకి పోదాం కాశీకి పోదాం కాశీకి పోదాం అని చెప్పేసి అని వాడు రాకుండా వాడి అస్థికలు వచ్చేస్తాయి. ఎందుకంటే ప్రతి కుండగా అతనికి అర్హత లేదు. మీ కాడ లక్షలున్నా కోట్లున్నా ఏమున్నా అవి వృధా అనమాట. కాశీ క్షేత్రానికి రావాలంటే కాలభైరవుని అనుమతి కంపల్సరీ కావాలండి. ఈ యొక్క కాశీలో కాలు పెట్టాలనంటే కాలభైరవుని అనుమతి ఉండాలి. కాబట్టి మీ దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉన్నా కూడా నిజ జీవితంలో మీరు కంపల్సరీ ఒక హిందూ ధర్మంగా మీరు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా సరే ఈ ఒక్క కాశీ క్షేత్రంలో కాలు పెట్టాలి. అది మన ధర్మం అనమాట. క్యాజువల్గా చూడండి, ఒక ముస్లిము మక్కాకి వెళ్తాడు, ఒక క్రిస్టియన్ జెరూసలేం వెళ్తాడు. మన హిందువులు కంపల్సరీ కూడా ఈ యొక్క కాశీ క్షేత్రంలో మరణించినంతరం వరకు ఒక్కసారి మాత్రం వచ్చి ఈ కాశీ క్షేత్రాన్ని మనం దర్శనం చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి భూప్రపంచంలో అత్యంత పురాతనమైన నగరం, అంటే ప్రపంచం మొత్తంలో అతి పురాతనమైన నగరం ఈ కాశీ. దీనికంటే ముందు పుట్టిన నగరం ఏ నగరము లేదనమాట. మొట్టమొదటి నగరము కాశీ నగరము. ఈ యొక్క కాశీ నగరానికి అంతం అనేది లేదనమాట. ఎందుకంటే శివుడు తన ఋషుల మీద ఇక్కడ నిలబెట్టేసుకున్నాడు కాబట్టి మొత్తం భూమి మొత్తం అంతరించిపోయినా కూడా ఈ యొక్క కాశీ క్షేత్రం ఆ శివుడి ఋషుల మీద అలాగే నిలబడి ఉంటుంది అనమాట. ఎటువంటి చెక్కు చెదురు కనీసం బూజు కూడా ఇట్లా కదలదనమాట. అంత పవర్ఫుల్ ఈ యొక్క కాశీ క్షేత్రము. అయితే ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఒకసారి చూడండి, ఇది హరిశ్చంద్ర ఘాట్ అంటారు. అంటే ఇప్పుడు అది హరిశ్చంద్ర ఘాట్ ఆడ కొన్ని శవాలను కాలుస్తారు అండ్ ఇంకొన్ని శవాలని నీళ్ళలో ఎందుకు వేస్తారన్న? అయితే మంచి క్వశ్చన్ అడిగాడు బ్రదరు. ఇంత చిన్న వయసులో కూడా ఇంత నాలెడ్జ్ అనేది చాలా గ్రేట్ బాబు. అయితే వాస్తవంగా చాలా మంది చూడండి, ఇక్కడ హరిశ్చంద్ర ఘాట్ లో నుంచి మీరు పైన చూసినట్లయితే అలాగా తీసుకొచ్చేసి నీళ్ళలో ఫస్ట్ స్నానం చేపిస్తారు. అక్కడ ఆ ఒడ్డుకు చూసినట్టయితే నీళ్ళలో స్నానం చేపిస్తారు. అయితే నీళ్ళలో స్నానం చేపించిన తర్వాత 5 సార్లు స్నానం చేపించిన తర్వాత ఈ యొక్క శవానికి సంబంధించిన వారిని ఒక మాట అడుగుతారు అనమాట. వీళ్ళు ఎలా చనిపోయారు అని అడుగుతారు. ఎందుకు ఒక 5 శవాలని కాల్చారనమాట. ఎందుకంటే వాళ్ళకి అర్హత ఉండదు, ఎందుకంటే వాళ్ళు నడవంతరంగా పోతారు. కాబట్టి ఎవరెవరు? ప్రెగ్నెంట్ లేడీ, చిన్నపిల్లలు, శివపుంగవులు, పాంగర్షణ వాళ్ళు, కుష్ఠవ్యాధి, తెల్లపొడ అంటే చికెన్ పాక్స్ అంటారు కదా. ఈ 5 క్వాలిటీస్ ఉన్న వాళ్ళని నడుముకు రాయి కట్టేసి కరెక్ట్ ఇప్పుడు మనం నిలబడ్డ ప్లేస్ లో ఈ ప్లేస్ లో ఇక్కడ వేస్తారు. ఒకసారి ఈ ప్లేస్ లో వేస్తారనమాట. అయితే వీళ్ళని ఈ 5గురిని ఎందుకు వేస్తారని అంటే నడవంతరంగా అంటే ఎటువంటి జీవితాన్ని అనుభవించకుండా చనిపోతున్నారు కాబట్టి మళ్ళీ పునర్జన్మని ఈ యొక్క గంగాదేవి వాళ్ళకి ఇస్తుందని చెప్పేసి అని ఈ 5 శవాలని రాయిగట్టి ఇక్కడ నీళ్ళలో మధ్యలో వేయడం జరుగుతుంది. ఎప్పుడైతే గంగాదేవి వాళ్ళని జీర్ణం చేసుకుంటుందో మళ్ళీ పునర్జన్మని ఈ కాశీలో వరప్రసాదంగా ఇస్తుందని ఒక నమ్మకంతో పూర్వకాలం నుంచి కూడా ఈ యొక్క 5 డెడ్ బాడీస్ ని
ఇక్కడ వేస్తూ ఉంటారన్నమాట. అయితే ప్రేతకాలంలో హరిశ్చంద్ర మహారాజు కాటి కాపరిగా పనిచేసిన ప్లేస్ అదే అనమాట. మొత్తం ఆ ఇల్లు చూశారు కదా, దాంట్లోనే ఉండేవాడు, దాంట్లోనే తినేవాడు, మొత్తం అక్కడే ఉండి శవాలు కాల్చేవాడు. అయితే నెక్స్ట్ వచ్చేసి హరిశ్చంద్రుడు ఇక్కడ శవాన్ని కాల్చి తీసుకెళ్లి వాళ్ళ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి పైసలు ఇచ్చేది కూడా ఆ ప్లేస్ కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఓకే, ఇంకేమన్నా హరిశ్చంద్ర ఘాట్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు కదా. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను. ఏమైనా ఉన్నాయా మమ్మీ డౌట్స్? హరిశ్చంద్ర ఘాట్ అది పిండ ప్రదానం అన్నది ఈ ఘాట్ లోనే చేయించాలా? అంటే మేడము కరెక్ట్, పిండ ప్రదానము ఈ ఘాట్లో చేయించాలి, ఆ ఘాట్లో చేయించాలి కాదు. శ్రార్థం అనేది ఒక శ్రద్ధగా పెట్టాలి. ఎవ్వరు కాశీ క్షేత్రానికి వచ్చినా కూడా మన తెలుగు వాళ్ళతోని మాత్రమే చేయించాలి. ఎందుకనంటే ఒక అస్థిక ఉంది, ఒక పిండ ప్రదానం ఉంది, అవి మంచి పనులే. కాకపోతే ఏంటంటే అస్థికలు అనేవి మీ తరతరాలకు అంటే మీ వంశం వృద్ధి కలగకుండా మీరు బ్యాక్ అయిపోతారు అన్నమాట, వెనక్కి వెళ్ళిపోతారు. అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక కార్యక్రమాన్ని ఒక శ్రద్ధ మట్టి చేయాలి, ఒక భక్తి మట్టి చేయాలి. దానికి ఎలా చేయాలి అనేది మన తెలుగు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ హిందీ వాళ్ళు అనుకో, ఇప్పుడు బ్రహ్మానంద గంగా అర్పణం అమ్మ తీసుకుపోయి గంగలు కలిపేయండి అంటాడు. అప్పుడు ఏమవుతుందనంటే ఒక అస్థికకి చాలా మటుకు ఈ ఒక చాలా మంది అంటారు ఏది తండ్రిది అది పడ్డది, పితృదోషం పడ్డది అంటారు కదా. ఈ పితృదోషం అనేది కరెక్ట్ అయిన పర్సన్ కాడ చేపించడం వల్ల నీ వృద్ధి అనేది చెందదనమాట. అంటే నీకు పెళ్లి కాకపోవడము, పిల్లలు పుట్టకపోవడము, ఇంట్లో ఇదంతా ఉంటుంది అనమాట కథ. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ యొక్క కేదార్ ఘాట్ చూసావా, ఈ కేదార్ ఘాట్ లో మన తెలుగు వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత కొన్ని అక్కడక్కడ ఉన్నారు. అయితే చాలా మంది అస్థికలు తీసుకొచ్చేసి మేము అక్కడ మణికర్ణికలోనే చేయాలి, మణికర్ణిక చేయాలంటారు. మణికర్ణికలో మన తెలుగు వాళ్ళు ఎవరు లేరండి. ఇక్కడ చేసుకొని ఇక్కడ నుంచి బోర్డు మాట్లాడుకొని వెళ్ళి మణికర్ణిక మధ్యలో అస్థిక నిమజ్జనం చేసి అక్కడ 3 మునుగులు మునిగి స్నానం చేసి ఆ కాశీ విశ్వనాథ్, అన్నపూర్ణ, విశాలాక్షి దర్శనాలు చేసుకొని మళ్ళీ రిటర్న్ హోటల్కి వస్తారనమాట. కొంచెం ఏమంటారు ఒడ్డుకి వెళ్ళిపోతుందని చెప్పి బోట్ అనేది కొంచెం మధ్యలో తెప్పించాం అనమాట. మళ్ళీ ఒడ్డు పోయిందనుకో మట్టి ఉంది ముందే మధ్యలోకి రాదు. అండ్ అన్న ఇంకో క్వశ్చన్ అనమాట, అసలు ఆ కేదార్ ఘాట్ టెంపుల్ గురించి చెప్పానా? కేదార్ ఘాట్ మీరు కాశీకి వచ్చినట్లయితే చాలా మంది మీరు కాశీ వచ్చారు. అయితే ఈ కాశీ ప్లాన్ అయిపోగానే కేదార్నాథ్ వెళ్తే బాగుండు అని చెప్పి చాలా మంది అనుకుంటారు, కానీ కేదార్నాథ్ వెళ్ళలేదు. ఎందుకంటే అది అసాధ్యం అనమాట. అంటే అందరికీ సెట్ కాదు. ఎందుకంటే అంత పైకి పోవడం, రావడము, ఎక్కడము, ఇవన్నీ ఆ పల్టీలు అనేది కొట్టలేరు అనమాట. అయితే పూర్వకాలంలో అది ఒక చిన్న ఇల్లు అనమాట. అది మామూలు ఒక కామన్ ఇల్లు అనమాట. అది ఒకసారి అక్కడ పైన చూడండి, ఒక 2 శిష్యులు నిలబడి ఉన్నారు. ఆ తర్వాత మధ్యలో సింహం మీద గురువు గారు కూర్చొని ఉన్నాడు. కరెక్ట్ ఆ సూర్యుడికి కింద కనబడుతుంది చూడండి. అయితే అందులో గురు శిష్యులు వీళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అయితే గురు శిష్యులు వీళ్ళు ప్రతిసారి కూడా కేదార్నాథ్ వెళ్ళే వాళ్ళంట దర్శనానికి. అలా వెళ్తూ ఒక సంవత్సరం గురువుగారు చనిపోయాడట. గురువుగారు చనిపోయి సాక్షాత్తు పరమశివుల్లో అలా లీనమైపోయాడట. అది కరెక్ట్ గా సాక్షాత్ పరమశివుల్లో గురువుగారు లీనమయ్యాకల్లా ఈ 2 శిష్యులు చూసి, అరే మా గురువుగారు ఇక్కడ చనిపోతే మంచిగా సాక్షాత్తు పరమశివుల్లో లీనమైపోయాడు, మేము కూడా ఇక్కడే చనిపోతే మాకు కూడా శివుళ్ళు ఐక్యం చేసుకుంటాడు కదా అని ఒక ఆశతోని ఈ యొక్క శిష్యులు వీళ్ళిద్దరు కూడా ప్రతి సంవత్సరం కూడా మరణం కోసం ఈ యొక్క కేదార్నాథ్ వెళ్తున్నారట. అలా వెళ్తూ ఒక సంవత్సరం వెళ్ళలేరు. ఆ రోజు ఏంటంటే సంక్రాంతి. ఇక్కడ ఏమంటారు, కిచిడి అంటారు ఇక్కడ వాళ్ళు. అయితే మొత్తం అంతా పంచపక్ష ప్రమాణాలు పెట్టుకొని మొత్తం అందరు కూర్చొని సరదాగా సంతోషంగా ఉంటున్న సందర్భంలో ఓన్లీ ఆ ఒక్క ఇంట్లో నుంచి ఏడుపు పడుతుందట. అరే ఏంటి నా కాశీనగరంలో ఎవరు ఏడుస్తున్నారని చెప్పేసి అని సాక్షాత్తు పరమశివుడు ఆ మారువేషంలో వెళ్ళి అలాగ వాళ్ళ ముందు నిలబడి, ఏంటి నాయన మీరు ఏడుస్తున్నారు అని అంటే ఇది సంగతి అని చెప్పేసి అని వాళ్ళు శిష్యులు చెప్పడంతో శివుడు ఎంబటే ప్రసన్నమైపోయి ఆ కేదార్నాథ్ లో 3 భాగాలు వెలుస్తాను, ఆ కేదార్నాథ్ రాలే నా భక్తులు ఎవరున్నా కూడా ఈ కేదార్నాథ్ దర్శనం చేసుకుంటే ఆ కేదార్నాథ్ దర్శించుకున్న పుణ్యఫలం ఈ కేదార్నాథ్ లో దక్కుతుందని చెప్పేసి అని ఆ శివుడు ఏం చేశాడని అంటే ఎలాగైతే వాళ్ళు అన్నం పెట్టుకున్నారో ముందర తినకుండా ఆ అన్న రూపంలోనే శివలింగం అయిపోయాడంట. అంటే అక్కడ 3 భాగాలు వెలుస్తాను, ఇక్కడ 1 భాగం వెలుస్తాను అన్నాడు. అంటే అక్కడ 3 భాగాలు ఉంటుంది, ఇక్కడ 1 భాగం ఉంటుంది అని అంటే మీకు ఇప్పుడు ఈ యొక్క కేదార్నాథ్ దర్శనం చేసుకున్నట్లయితే మీకు మనిషికి ఒక 20,000 రూపాయలు మిగిలినట్టే. అంటే కేదార్నాథ్ దర్శించుకున్న పుణ్యఫలం ఈ కాశీ క్షేత్రంలో ఈ కేదార్ ఘాట్ లో మీకు దక్కుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి చూడండి శమీశ్వర్ ఘాట్ ఇట్లా కనపడుతుంది చూడండి. మీరు షార్ట్లలో చూసినట్టయితే చాలా వ్యూ మంచిగా కనపడుతుంది. గంగలోంచి నడుచుకుంటూ వస్తుంటే శివలింగం కనపడుతుంది కదా, శమీశ్వర్ ఘాట్ అంటారు. అయితే మీరు ఇంటి కాంచి బయలుదేరిన కాంచి చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నానండి. మీరు ఇంటి కాంచి బయలుదేరిన కాంచి మొదలు పెడితే
మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేదాకా కూడా మీరు ఈ కాశీయాత్రలో ఉన్నట్టు. అయితే ఈ కాశీయాత్రలో తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. ఎటువంటి తప్పులు? అరే ఏంటి సందులు ఇంత గలీజు ఉన్నాయి, అబ్బాయి ఆడబడతాడు వస్తారు గలీజు నా కొడుకులు ఇట్లా. ఆ తర్వాత ఈ పాన్లేంది, అదేంది, ఇదేంది. మీరు నడిచేటప్పుడు మీ కాలు ధూళి కింద ఎన్నో జీవరాశులు చనిపోతున్నాయి. కాబట్టి ఈ కాశీ క్షేత్రంలో మీరు చీమకి ఇంత హాని పెట్టినా కూడా అది మహాపాపం అన్నమాట. అయితే ఈ దర్శనాన్ని చేసుకొని రిటర్న్ లో వచ్చేటప్పుడు ఈ గుడి దగ్గరకు వచ్చి మనం ఆ యొక్క శివయ్య దర్శనం చేసుకోవాలి. ఏమని, అయ్యా ఈ కాశీ యాత్రలో తెలిసి తెలియకుండా ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించని చెప్పేసి అని ఈ యొక్క గుడిలో మనం దర్శనం చేసుకున్నట్లయితే ఆ శివయ్య మనని ఇంటికి చేరేంత కొడుకు కూడా క్షమిస్తూ వెళ్తాడు. అంటే తెలిసి తెలియని తప్పులు ఆ తెలిసేస్తే మనం ఏం చేయలేదు, అంతే కదా. అందుకోసమని ఈ టెంపుల్ అంత ఉన్న విశిష్టత ప్రతి ఒక్కరు కూడా పోయేటప్పుడు ఒకసారి మనసులో క్షమీశ్వర నన్ను క్షమించు అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా ఇక్కడ కలుసుకోవడం అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నారాజ్ ఘాట్ ఎర్రగుంట. అయితే ఈ నారాజ్ ఘాట్ అని అంటే పూర్వకాలంలో శివపార్వతులు వచ్చిన తర్వాత 3,000,000 దేవతలు 33,000 కోట్ల దేవతలు వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క కాశీకి వచ్చేసి మళ్ళీ ఎవరు తిరిగి వెళ్తలేరట. ఎందుకంటే కాశీ అంటేనే మత్తు. ఆ మత్తులో వీళ్ళు ఉండిపోయి నా విష్ణుమూర్తి ఒక నారదుడు మాత్రం పైన ఉన్నాడట. ఈసారి ఏం చేసిండు, నేను పట్టుకోసా ఎంతసేపు వీళ్ళందరినీ అని చెప్పేసి అని పైనుంచి చక్కగా కిందికి వచ్చింది అనమాట. ఈ ప్లేస్ లో ఆయన స్నానం చేసిన ప్లేస్, అందుకోసమే దాన్ని నారాజ్ ఘాట్ అంటారు. అయితే నారదుడు కలహభోజనుడు కాబట్టి ఆ ప్లేస్ లో భార్య భర్త ఎవరైనా కావాలనుకుంటే స్నానం చేస్తే వాళ్ళ పెళ్లి పెటాకులు అయిపోతాయట, వాళ్ళు విడిపోతారట. ఆ ప్లేస్ కి అంత ప్రాముఖ్యత ఉంది. అందుకోసమే భార్య భర్త ఎవరు కూడా ఆ ప్లేస్ లో స్నానం చెయ్యకూడదు. కావాలనుకుంటే టెస్ట్ చేసుకోండి ఒకసారి, భార్య భర్త మంచిగా ఒక 5 స్నానం మునగండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ రాజాఘాట్ కనబడుతుంది కదా బాబు, రాజాఘాట్ కనబడుతుంది కదా. చాలా మంది చూడు ఈ మోక్ష నగరం ఇది ముక్తిదాయిని మోక్షము, ఇక్కడ మనకు మోక్షం దొరుకుతుంది అని చెప్పేసి చాలా మంది వచ్చేసి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు, అంటే చనిపోతున్నారు. అంటే ఇక్కడ చచ్చిపోతే ఇక మళ్ళీ జన్మ ఉండదు అని చెప్పేసి అని. అసలు ఏం లేదు, సాక్షాత్తు పరమశివుడు వచ్చి తీసుకపోతే తప్ప, భైరవుడు వచ్చి తీసుకపోతే తప్ప ఇక్కడికి వచ్చి నడవంతరంగా ఎవరైతే హ్యాంగింగ్ చేసుకోవడం అది చేసుకున్నారో వాళ్ళకి ఎటువంటి పుణ్యం దక్కదండి. ప్లీజ్ దయచేసి అన్న బబ్బు వీడియోలో చెప్తున్నా నేను, అటువంటి పనులు చేయొద్దు దయచేసి. పూర్వకాలంలో కూడా ఇలాగే చేసేవారు. ఈ ఘాట్లో పెద్దది ఒక బావి ఉంటుంది అనమాట. ఆ బావిలో బంగారు రంపాలు 4 రంపాలు ఉంటాయి అనమాట ఇలాగా. అయితే ఎవరైతే ఇక దస్తాం అని ఇక రావలేక బతకలేక హేపో వద్దు అని చెప్పేసి అని ఆ పొయ్యి బాయిలో దూకే వాళ్ళట. ఆ బాయిలో దూగ్గానే 4 ముక్కలు అయిపోయి చక్కగా ఇక్కడ గంగలో కలిసేవాడట, కలిసేవారట. అయితే అంత ఘోరంగా చనిపోయే వాళ్ళు అనమాట. కాబట్టి వాస్తవాన్ని చెప్పాలంటే అసలు అట్లా చనిపోతే మోక్షం అనేది ఉండదు కాశీలో, గుర్తు పెట్టుకోండి. ఆ తర్వాత ఒక్కసారి బాబు నీకు చూస్తే ఎట్లా కనబడుతుంది, కాశీ మొత్తం అర్థచంద్రాకారంలో కనబడుతుంది కదా. అయితే ఇది సాక్షాత్తు విష్ణుమూర్తి గీసిన గీత అనమాట. అయితే ఇది మొత్తం కాశీ అంటారు. ఈ లొకేషన్ మొత్తం బాబు నీకు ఈ లొకేషన్ మొత్తం కాశీ అంటారు. ఒకసారి ఇటు చూడండి, ఒకసారి అటు సైడ్ చూడండి. అటు సైడ్ చూసినట్టయితే మొత్తం అదంతా వ్యాస్ కాశీ అంటారు. ఇది కాశీ, అది వ్యాస్ కాశీ. ఎందుకైందనంటే పూర్వకాలంలో వ్యాస మహర్షి ప్రతిరోజు కూడా ఈ గంగలో స్నానం ఆచరించి భిక్షటన చేసేవాడట కాశీనగరంతో. అలా భిక్షటన చేస్తూ నా అంత భక్తులు లేరు, మహాభక్తుడు నేను, నాకంటే భక్తుడిగా ఇంకొకడు లేడు అని చెప్పి అందరితో చెప్పుకుంటూ తిరుగుతున్నాడట. ఆ నోట ఈ నోట ఎవరు, మన ఈ యొక్క వ్యాస మహర్షి. అయితే అంత భక్తుడా అని చెప్పేసి శివుడు ఏం చేసిండు, చిన్న పరీక్ష పెట్టిండు. ఏం పరీక్ష? 4 రోజులు బువ్వ పెట్టలే, కాశీలో దొరకలే. ఆడికి పోయినా కూడా బుచ్చబట్టుకుని అడిగినా కూడా ఎవరు ఒక ముద్దేయాలి. మస్తు కోపం వచ్చింది సార్కి. ఇక 4 తరాల మటుకు వేసుకోండి సుసంపద లేకుండా ఈ కాశీనగరం నాశనం అయిపోగాక అని చెప్పేసి అని ఆ వ్యాస మహర్షి శాపం పెట్టడంతో అప్పుడు అన్నపూర్ణాదేవి మారువేషంలో వచ్చి, అయ్యా అంత మాట అనద్దు, నీకు నేను భోజనం పెడతానని చెప్పేసి అంటే, నా ఒక్కనికే కాదు నా వెనకాల 1000 మంది శిష్యులు అలా కూడా పెట్టాలి అని అంటే, కదాస్తు పెడతాను ఆయన అని చెప్పేసి అని కాశీ అన్నపూర్ణాదేవి పిలిచి కూర్చోబెట్టి ఇతనికి, ఆ తర్వాత అతని కొడుక్కి రాహులుడు ఆయన కొడుక్కి, ఆ తర్వాత 1000 మంది శిష్యులకి ఏకదాటిగా కూర్చోబెట్టి అన్నపూర్ణాదేవి ఇక సాలు అన్నదాకా తినిపించిందట. తినిపించినాక పానం చల్లబడ్డది. అప్పుడు అంటున్నాట, బిడ్డ నువ్వు నీ కాశీనగరం చల్లకుండా అని చెప్పేసి అని ఆశీర్వదించిందట. అప్పుడు శివుడు అక్కడి నుంచి చూసి, ఏం రారి పెళ్లి పెళ్లి రోజు లే సాగు దున్నపోతా అని చెప్పేసి అని ఒక్కటే ఒక తందట పటేలు పోయి అవతలోడు పడ్డాడు. అందుకోసం ఇది కాశీ అయింది, అది వ్యాస కాశీ అయింది. వ్యాస మహర్షి ఇక మీదట నా కాశీనగరంలో నడిచే అర్హత నీకు లేదు అన్నాడట శివుడు.
మళ్ళా సప్పును వచ్చి మళ్ళా శివయ్య కాలు పట్టుకొని అయ్యా ఎంత లేదన్నా నీ భక్తుడిని ఏదైనా ఒక మోక్ష మార్గాన్ని నాకు కల్పించు అని చెప్పేసి అని అడిగినప్పుడు ప్రతి శివరాత్రికి ఒక్కరోజు మాత్రమే ఈ గంగలో స్నానం చేసుకుని నన్ను దర్శించుకునే భాగ్యాన్ని ఇస్తున్నాడు. అలాగే ఈ కాశీ యాత్రలో ఫలంగా నా యాత్రికులు ఎవరు వచ్చినా కూడా నా దర్శనానంతరం నీ దర్శనం చేసుకుంటేనే ఈ కాశీ యాత్ర ఫలిస్తుంది అని వర్ణించాడు. చూసావా, అందుకోసం శివుని బోలాశంకరుడు అంటాము. ఈ చేతను కొట్టిండి, ఈ చేతను విట్టి. అంటే మనం ఈ కాశీ క్షేత్రానికి వచ్చినాము అంటే కంపల్సరీ ఆ వ్యాసకాశి వెళ్ళాలి. వ్యాసకాశి రామ్నగర్ కోట అని ఉంటుంది. చాలా మంది బాబు అక్కడ మిస్టేక్ అవుతుర్రు. ఆ రామ్నగర్ కోట పోయి ఉట్టి కత్తులు అవి చూసుకొని రిటర్న్ వస్తుర్రు. ఆ లోపలనే మీకు వ్యాసకాశికి దారి అని రాసి ఉంటది. ఆ దాంట్లో స్వరంగంలో నుంచి కిందికి వెళ్ళి పైకి వెళ్ళగానే నీకు మామూలు ఒక చిన్న టెంపుల్ కనబడుతుంది. దాంట్లో 3 శివలింగాలు ఉంటాయన్నమాట. ఆ శివలింగ దర్శనం చేసుకుంటేనే మీకు కాశీ యాత్ర అనేది పరిపూర్ణమవుతుంది. అలాగే లాస్ట్ చిట్ట చివరి దర్శనం ఎవరిది? గబ్బలమ్మ, సాక్షాత్తు పరమశివుని చెల్లె. అయితే ఆమె కూడా శాపం. మనం భక్తుల మీద, మనం అందరం భక్తులం కదా. ఆమె వచ్చి ఏమడిగింది? అన్న నాకు వరం కావాలని అడిగింది. ఏం కావాలి చెల్లె అని అడిగింది. అడిగితే ఏం లేదన్న, ఈ కాశీ క్షేత్రం చూడు, నీ భక్తులు ఎట్లా కిటకిటలు ఆడిపోతుంది, వాళ్ళ పుణ్యఫలం నాకు ఏమన్నదట. ఇదేం పద్ధతి ఇది? వాళ్ళు వచ్చిన పుణ్యఫలం కోసం ఆ పుణ్యఫలం తీసుకొచ్చి నీకు ఇస్తే బూడిద ఇక్కడి నుంచి పట్టుకపోయింది కాశీ నుంచి. విపరీత బుద్ధి వినాశనానికి దారితీస్తుంది అని చెప్పేసి అని అమ్మవారికి శాపం పెడతాడు. ఈ కాశీ క్షేత్రంలో అన్నపూర్ణాదేవి ఎవరికైనా సరే ఒక్క పూటైనా భోజనం పెడుతుంది, కానీ నువ్వు మాత్రం పస్తు అని చెప్పేసి అని అమ్మవారికి శాపం పెట్టేసి పోలేదు. మళ్ళా తర్వాతకి ఎంత కాదన్నా చెల్లె కదా, మళ్ళా కాళ్ళు పట్టుకుంటే వరం ప్రకారం ఆమెకి ఈ కాశీ దర్శనాలు, మనం అన్ని దర్శనాలు చేసిన తర్వాత చిట్ట చివరి దర్శనం గబ్బలమ్మ. ఆమెని కౌడి మాత అంటారు. ఆమె దర్శనానికి మనం లాస్ట్ చిట్ట చివరికి వెళ్ళి ఆమె దర్శనం, అమ్మ అక్కడ గబలు ఉంటాయి, ఆ గబలు తీసుకొని ఆమెకి అదే భోజనంగా పెట్టి, తల్లి గబలు నీకు కాశీ యాత్ర పుణ్యం ఫలం మాకని చెప్పేసి మనం దండం పెట్టుకొని మనం ఇంటికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇలాగా ఈ కాశీ యాత్ర అనేది జర్నీ జరుగుతూ ఉంటది. అయితే నెక్స్ట్ ఒకసారి ఎటు చూడండి, ఇక్కడ అది దశాశ్వమేధ ఘాట్. ఇగో గంగాహారతి ఇచ్చేది దశాశ్వమేధ ఘాట్ అంటారు అన్నమాట. అంటే ఒక 10 అశ్వమేధ యాగాలు అనేది దశరథ మహారాజు చేశాడు కాబట్టి దశాశ్వమేధ ఘాట్ అని చెప్పేసి అని ఆ ఘాటికి పేరు రావడం జరిగింది. ప్రతిరోజు కూడా సాయంత్రం 7 గంటలకి 6:30కి, అంటే దీనికి కరెక్ట్ టైమింగ్ అనేది లేదనమాట. 6:30కి ఒకసారి ఇస్తారు, 6:40కి వస్తారు, ఒక్కొక్క టైం అనమాట. అంటే వెదర్ బట్టి, ఇక్కడ చలి బట్టి, తర్వాత ఎండ బట్టి, వర్షం బట్టి ఆ చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తాయన్నమాట. ఓకే, నెక్స్ట్ మెయిన్ మనం టెంపుల్ దగ్గరికి వెళ్తాం. టెంపుల్ దగ్గర కొంచెం స్టోరీ ఉంది. అక్కడ మెయిన్ టెంపుల్ గురించి, ఆ తర్వాత మణికర్ణిక ఘాట్, మణికర్ణిక ఘాట్ గురించి. ఆ మణికర్ణిక ఘాట్ లో చాలా మంది అంటారు, గణేష్ గారు ఆ గుడి ఎందుకు ఊరికిపోయి ఉంది అది అంటారు. దాని గురించి మనం తెలుసుకుందాం. చలో, మణికర్ణిక ఘాట్కి అయితే రావడం జరిగింది. ఒకసారి చూసినట్లయితే ఇక చూడండి, ఆ ఘాట్ వచ్చేసి మణికర్ణిక శ్మశాన ఘట్టం. ఒకసారి చూడండి, ఇక్కడ మణికర్ణిక, ఇది స్నాన ఘట్టం. అయితే అది శ్మశాన ఘట్టము, మరి ఇది స్నాన ఘట్టము ఎందుకైందని అంటే, శివపార్వతులు గంగాదేవి వచ్చిన తర్వాత 2 శివపార్వతులు వచ్చి ఇక్కడ స్నానం చేశారనమాట. ఆ ప్లేస్ లో ఏదైతే మంటలు ఉన్నాయో చూసారా, ఆ ఫైరింగ్ ప్లేస్ లో అక్కడ శివపార్వతులు 2 స్నానం చేశారట. అప్పుడు గంగమ్మ వారు ఏం చేసిందని అంటే, శివుని మణి, అంటే ఈ 3వ కన్ను దగ్గర అలంకరణగా పెట్టుకుంటాడు కదా, ఆ మణి, ఆ తర్వాత అమ్మవారి కర్ణిక అని అంటే చెవుపోగు ఉంటది కదా, ఆ చెవుపోగు అనేది అక్కడ కింద పడిపోయినాయంట. అయితే చాలా సేపు వెతికినా కూడా దొరకపోవడంతో ఈ ఆడోళ్ళకి ఏముంది, బంగారం అంటే సత్య పానమాయ అని ఎరవబట్టి కూడా చూసి ఏమో కోపం వచ్చి ఇది మొత్తం ఈ ప్లేస్ మొత్తం భస్మైపోగాలని చెప్పేసి అని శాపం పెట్టేసే కల్లా మళ్ళీ అమ్మవారు ఉండి, మళ్ళీ ఈ కాశీ క్షేత్రానికి ఎంతో మంది భక్తులు వస్తుంటారు పోతుంటారు. మళ్ళీ అసలు శాపం వద్దు, ఏదన్నా ఒక దీని మార్గం చేస్తానని చెప్పేసి అని అమ్మవారు ఏం చేసిందని అంటే, ఎవరైతే ఇక్కడ అంటే ఇక్కడ దహన సంస్కారాలు చేయాలని చెప్పేసి అని ఈ ఘట్టానికి పెట్టింది అనమాట. ఇక్కడ ఎవరు స్నానం చేయొద్దు, ఎందుకంటే రోధిస్తూ ఉంటారు కాబట్టి. అలాగ రోధిస్తూ ఉండాలనుకుంటే ఇక్కడ శ్మశాన ఘట్టం అయిందనుకో, ఎలాగో సచ్చినోళ్ళు వచ్చిన ఇక్కడ ఎట్లా ఏడుస్తూనే ఉంటారు, అది సర్వసాధారణం ఆ ప్లేస్ అని చెప్పేసి అని అక్కడ చేయడం జరిగింది. అయితే ఈ పక్కన ఈ యొక్క స్నాన ఘట్టం అనేది మళ్ళీ మణికర్ణిక ఎందుకైందని అంటే, నేను ఇందాక స్టోరీలో చెప్పిన విధంగా ఈ యొక్క 33,000 కోట్ల దేవతలు ఈ కాశీ క్షేత్రానికి వచ్చిన తర్వాత విష్ణుమూర్తి కూడా రావడం జరిగింది. విష్ణుమూర్తి వచ్చేసి డైరెక్ట్ ఆయన చక్ర ప్రతిష్ఠ చేశాడు. మీరు మణికర్ణిక ఘాట్ పైకి వెళ్ళినట్టయితే కరెక్ట్ గా అక్కడ చూడండి, అక్కడ మణికర్ణిక ఘాట్ అని రాసింది కదా, ఆ ప్లేస్ లో విష్ణుమూర్తి దిగి అక్కడ చక్ర ప్రతిష్ఠ చేసి
ఈ యొక్క 33,000 కోట్ల దేవతలను అక్కడ కూర్చోబెట్టి స్నానం చేపించి ఆ తర్వాత వాళ్ళందరూ తీసుకొచ్చి మళ్ళీ ఈ స్నాన ఘట్టంలో మణికర్ణిక అనే స్నాన ఘట్టంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్నానం చేయించాడు అనమాట. అయితే అందుకోసమే మన తెలుగు వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ స్నానం ఆచరించాలి అని చెప్పేసి అని ఇక్కడ మధ్యాహ్నం 12 గంటలకి సంకల్పం చెప్పించుకొని స్నానం చేస్తారు. ఎందుకు అని అంటే ఇక మీదట అంటే ఇప్పుడు మనం మనిషి జీవితంలో ఉన్నాము, అన్ని చూసినాం, ఏమేమి ఎట్లా జరుగుతున్నాయి ఏంది అనేది అన్ని చూసినాం కదా. అయితే ఇక దేవుడా భగవంతుడా నాకు ఇద్దరితో ఇక ఈ జన్మ చాలు, నాకు ఇంకో జన్మ వద్దు ఇక చాలు. అందుకోసం అని చెప్పేసి మధ్యాహ్నం 12 గంటలకు ఎవరైతే ఇక్కడ స్నానం చేస్తారో అందుకోసమే దీన్ని ముక్తిదాయిని మణికర్ణిక అంటారు. ఇక్కడ ఎవరైతే మధ్యాహ్నం 12 గంటలకి స్నానం ఆచరించిన వారికి ఇంకొక జన్మ అంటూ ఇక లేదిగా పోయినాక బొక్కలే ఇక అంతే. అయితే ఈ పక్కన మణికర్ణిక పక్కన చూడండి, ఇక్కడ టెంపుల్ చూడండి ఒరిగిపోయింది కదా, ఇదో ఈ టెంపుల్. అయితే వాస్తవంగా చెప్పాలి ఎందుకు వంగిపోయిందో టెంపుల్ అది. ఆ టెంపుల్ అలా ఎందుకు వంగిందని అంటే పూర్వకాలంలో మీ లెక్కన ఒక రాజు మొత్తం అంతా కాశీ మొత్తం చూద్దామని వచ్చిందట. అబ్బాయి అమ్మాయి కట్టడాలు బాగున్నారని ఆయన మస్తున్నాయి, ఆ మనం కూడా ఏదైనా ఒకటి మామకి అన్నది మంచిగా ఇంత పొడుగు పెంచింది, ఏదైనా ఒకటి చేద్దాం మామకి అని చెప్పేసి అని ఇక్కడికి వచ్చేసి 2 రాళ్లతోని చూసావు అసలు ఎంత అద్భుతంగా ఉందో. 2 రాళ్లతోని ఆ యొక్క టెంపుల్ ని మంచిగా కట్టించిన సారు కట్టించేసి ఇక అమ్మను పూజ చేయాలని చెప్పేసి అని ఇంటికి పోయి, అమ్మా నీ పేరు మీద నేను కాశీ క్షేత్రంలో ఒక గుడి కట్టించాను 2 రాళ్లతోనే, నీ రుణం తీర్చుకున్నానే తల్లి అని చెప్పేసి అని దండం పెట్టినాడు అమ్మకి. అప్పుడు వాళ్ళ అమ్మనదట, అవునా బిడ్డ సరే పోయి ఒకసారి ఆ గుడి పరిస్థితి ఏందో చూడు అని చెప్పేసి అని చెప్పే కల్లా రాజు వచ్చి చూసే కల్లా ఆ టెంపుల్ అనేది ఉరిగిపోయింది అనమాట. అప్పుడు వాళ్ళ అమ్మ అన్నదట, అరే నా కొడక కన్న తల్లి రుణం కన్న కొడుకు జన్మలో కూడా తీసుకోలేడురా, నువ్వు కడుపుల కల్మషతో నా గుడి కట్టించావు కాబట్టి ఇక మీదట ఆ గుడిలో ఎటువంటి పూజలు జరగవు అని చెప్పేసి అని శాపం పెట్టిందట. ఆ శాపం పెట్టిన టైంలోనే ఆ గుడి అనేది అలాగ ఉరిగిపోయింది. దాన్ని కాశీ కరవట అంటారు. పూర్వకాలంలో నరమేధం జరిగేదంట అక్కడ, అంటే ఆ మనుషులను కోసేవాళ్ళు అనమాట ఆ ప్లేస్ లో. ఆ ప్లేస్ లో ఇప్పుడు ఎటువంటి పూజలు పునస్కారాలు అనేవి లేవన్నమాట. అది మాక్సిమం ఎప్పుడు చూసినా కూడా నీళ్ళలో సగం ఎప్పుడు మునిగే ఉంటుంది అనమాట. అది శాపం ప్రకారం. ఇంకేమన్నా బాబు ఏమన్నా ఇంకా నెక్స్ట్ అంటే ఇప్పుడు నాకనే కొన్ని ఈగరల్స్ చేయాలా, నువ్వు ఎక్స్ప్లెయిన్ చెయ్యి, అంటే ఇది అన్నట్టు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, అయితే మీరు కాశీ క్షేత్రానికి మీరు వచ్చినప్పుడు గుళ్ళో గమనించారా అంటే మీరు ఏ గుళ్ళో చూసినా కూడా శివలింగం మధ్యలో ఉంటుంది. అవును, కానీ కాశీ విశ్వనాథ లింగం మాత్రం ఇలా జరిగి ఉంటుంది. ఈశాన్య మూలే జరిగి ఉంటుంది. ఏం కాదు తప్పదు. అయితే ఈ మూలకు జరిగి ఉంటుంది అనమాట. మీరు గమనించండి, లెఫ్ట్ సైడ్ ఉంటది. అలాగే మీరు శివలింగాన్ని స్పర్శ దర్శనం చేసినట్లయితే, మీరు ఇలా శివలింగాన్ని స్పర్శ ఇలా చేశారనుకోండి, మీకు ఈ వేలికి 2 తగులుతాయి శివలింగాలు. చూస్తేనేమో కంటికి కాశీ విశ్వనాథ లింగం ఒక మ్యాజిక్ అనమాట. చూస్తేనేమో ఒక్కడే శివలింగం కనపడుతుంది, కానీ స్పర్శకు నువ్వు ఇలా పట్టుకుని ఇలా అనగానే నీకు 2 శివలింగాలు తగులుతాయి. దానికి కూడా ఏంటి అనేది స్టోరీ చెప్తాను. అయితే ముందుగాల అప్పట్లో ఔరంగజేబు ఈ కాశీ మీద దండయాత్ర చేద్దామని చెప్పేసి అని సార్ అవతలకి వచ్చేసి అట్లా డేరా వేసుకున్నాను అనమాట. ఒకసారి చూపియండి, అటు సైడ్ చూపి అట్లా డేరా వేసిండు. అక్కడ డేరా కనపడుతున్నాయి చూడండి, సేమ్ లొకేషన్ అనమాట. ఒక డేరాలు సేమ్ అట్లాగే డేరాలు వేసుకొని నైట్ కూడా ఔరంగజేబు మంచిగా డేరా వెళ్ళాట. తెల్లాడితే కాశీ మీద దండయాత్ర చేయాలి. ఈ కాశీ విశ్వనాథుడు ఏం చేసిండు, ఈయన కలలో వచ్చి చెప్పిండట ఏమని, అరే బాబు ఇక మీదట ఇప్పటిదాకా 14 సార్లు దండయాత్రలు చేసినావు, ఏడా ఓడిపోతూనే ఉన్నావు, ఏడా గెలుస్తలేవు. ఇక మీదట నీ దండయాత్ర నువ్వు ఎక్కడ చేసినా కూడా నిన్ను గెలిపిస్తా, నా కాశీ నగరం జోలికి రాకు అని చెప్పేసి అని శివుడు ఆ యొక్క శివలింగం ఏదైతే మన కాశీ విశ్వనాథ శివలింగం ఉందో ఆ రూపంలో వచ్చి కల్లో చెప్పాడట. అరే ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి అని సార్ బోటేసుకొని చిన్నగా గుళ్ళోకి వెళ్ళిపోయాడు. చక్కగా వెళ్ళిపోయి గుళ్ళో చూడగానే నైట్ ఎట్లయితే కళ్ళకు వచ్చిందో అలాగే ఆ శివలింగాన్ని చూసి, అరే బాబు నువ్వు నైట్ నాకు చెప్పింది నిజమే, అయితే నీకు నిజంగా నీ శక్తులే ఉంటే నేను నమ్ముతా, నువ్వు పని చేయి, నువ్వు కూర్చున్న కానించి కొంచెం వస్తుండదారు ఈ కాశీ మీద నేను ఎటువంటి దండయాత్ర చేయను నేను అని చెప్పేసి అని అడగడంతో, అప్పుడు పరమశివుడు అంటే ఒక స్థానంలో ఉన్న నుంచి ఇంకో స్థానానికి జరగాలని అంటే ఎటువంటి కీడు జరుగుతుందని చెప్పేసి అని కుబేరుని పిలిచాడట. శివుడు కుబేరుని పిలిచి, ఇక మీదట నేను నీ స్థానంలో కూర్చోబోతున్నాను కాశీ క్షేత్రంలో ఎవరైనా సరే ₹1 ఖర్చు పెట్టారంటే ఆ రూపాయికి రూపాయి నేను కల్పిస్తాను అంటే
కుబేరా నీ స్థానంలో నేను కూర్చుంటాను కాశీ క్షేత్రంలో. ఎందుకంటే ఎంతో దూరం నుంచి ఖర్చు పెట్టుకొని 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని కాశీ క్షేత్రానికి రావడం జరుగుతుంది. ఈ కాశీ క్షేత్రంలో మీరు 10 రూపాయలు ఖర్చు పెట్టినట్టయితే ఆ 10 రూపాయలకి ఆ చెల్లిచ్చేది ఆ యొక్క కుబేరుడు. కాబట్టి శివుడు ఈ కాశీ క్షేత్రంలో కుబేర స్థానంలో కూర్చున్నాడు అనమాట. శివలింగానికి మనం ఇట్లా టచ్ చేయగానే రెండుగా తగులుతాయి. అయితే ఎందుకు చూస్తేనేమో ఒకటి, మన స్పర్శకేమో 2 ఎందుకనేది మనం ఇప్పుడు చెప్తాను నేను. అయితే ఇందాక మీకు ఏదైతే ఏ రకంగా అయితే మీకు నేను చెప్పానో అదే రకంగా మీకు అహల్యబాయి ఆమె ఒక మానస సరోవర్లో స్నానం చేస్తుందట. స్నానం చేసేటప్పుడు ఆల్రెడీ ఆమెకి నైట్ శివుడు కల్లో చెప్పాడు. ఏమని? శివలింగ ప్రతిష్ఠ చేయమని చెప్పి ఆమెకి నైట్ కల్లో చెప్పాడు. అయితే ఆమె కళ గుర్తు రాలేదు. ఆ కళ అనేది గుర్తురాక క్యాజువల్ గా లిమిట్ వదిలేసింది. ఏదో క్యాజువల్ గా వచ్చే కళ అనుకొని వదిలేసింది. అయితే ఆమె తెల్లవారుజామున మానస సరోవర్లో స్నానం చేసేటప్పుడు ఆకాశం నుంచి ఆమె ఒళ్ళోకి ఒక శివలింగం వచ్చి పడ్డది అనమాట. అర్రే నైట్ నాకు శివుడు కల్లో చెప్పాడు లింగ ప్రతిష్ఠ చేయమని, ఇదే శివలింగం పట్టుందని చెప్పేసి అని ఆమె తీసుకొచ్చి ఇక్కడికి రావడం జరిగింది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే గుళ్ళోకి వెళ్ళగానే అయ్యగారికి చెప్పింది అనమాట, అరే బాబు పోయి గంగకెళ్ళి గంగ నీళ్ళు తీసుకురా లింగ ప్రతిష్ఠ చేయాలే అని చెప్పింది అనమాట. చెప్పే కల్లా ఆ బ్రాహ్మణుడు కొంచెం సోమరిపోతానమాట. అబ్బా అంత దూరం మళ్ళీ ఆ మెట్లు దిగి మళ్ళీ మెట్లు ఎక్కి ఆమె గుర్తుపడుతుందా గంగ నీళ్లు ఈ బావి నీళ్లు అని చెప్పేసి అని ఆడేం చేసిన పక్కన జ్ఞానబాపి ఏదైతే జ్ఞానబాపి అనే బావి ఉందో ఆ బావిలో బొక్కినేసి ముందే కల్లా కాశీ విశ్వనాథ లింగం పైకి లేచి ఈయన గడగడ వణుకుతుండు. కాశీ విశ్వలింగం బయటకు వచ్చే ఇప్పుడు నేను ఆమెకి రాణి గారికి అబద్ధం చెప్పినట్టు అవుతుంది. నేను గంగా పోయి నీళ్ళు తీసుకురమ్మంటే నువ్వు బాయిలో బొక్కిన ఎందుకు వేసినావు అని చెప్పేసి అన్నట్టు. ఇప్పుడు చూస్తేనేమో కాశీ విశ్వనాథ లింగం ఇన్ని రోజులు కనపడలేదు అనుకున్నాం, ఆ శివలింగం వచ్చింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ శివలింగాన్ని పట్టుకొని అక్కడ పెట్టి గడగడ ఉలుతురు అనమాట. దేవదేవ మహాదేవ నువ్వే నన్ను కాపాడాలని అని చెప్పేసి అని ఆ ఉనికి సందర్భంలో భయపడే సందర్భంలో ఈ యొక్క కాశీ విశ్వనాథ లింగము ఆ తర్వాత అహల్యబాయి తీసుకొచ్చిన శివలింగం 2 ఇలా కలిసిపోయానమాట, అతిపోయాయి. అందుకోసమే చూస్తేనేమో 1 కనబడుతుంది, మన స్పర్శకి ఇలా అంటేనేమో 2 కనబడతాయి అన్నమాట. చాలా చక్కగా వివరిస్తున్నావు కాశీ గురించి. కానీ ఇట్లా మాలా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి కానీ సెకండ్ టైం వచ్చిన వాళ్ళకి కానీ మొదట ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి ఎండ్ చేయాలి అన్నది ఎవరికి తెలియదు సాధారణంగా. అది ఒకసారి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఏంటంటే కాశీ అన్నది ఎలా దర్శించుకోవాలి, ఎలాగా సరే ఎండగించుకోవాలన్నది ఏమంటారు చెప్పడం రావట్లేదు, అడగడం రావట్లేదు. కానీ ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడి నుంచి ఎండ్ చేయాలన్నది చెప్పు. ఓకే అండి. అయితే వాస్తవంగా చెప్పాలనంటే కాశీ క్షేత్రంలో మొట్టమొదటి దర్శనం కాలభైరవ దర్శనం. అయితే వాస్తవం చెప్పాలనంటే కాలభైరవ దర్శనం అనేది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ చేయాలి. అయితే ఇక్కడ వాళ్ళు కొంతమంది ఏందని అంటే కొంతమంది కమర్షియల్ అంటే 2 రోజులలో ప్రోగ్రామ్ చేయాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు, 3 రోజులలో ప్రోగ్రామ్ చేయాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అయితే ఒకటే రోజు ఉంది బాబు నువ్వు నాకు చేపిస్తావా చేపియవా, నువ్వు ఎట్లా చేపిస్తావో చేపి అని అంటారు. అయితే ఈ కాశీ క్షేత్రంలో మీరు కాశీ కంపల్సరీ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కాలభైరవ దర్శనం మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ చేయాలి. కానీ ముందా వెనక అనేది లేదు. మీరు ముందా వెనక అనే దాని వల్ల మీకు ఏమైతుందని అంటే చాలా డిస్టర్బెన్స్ వస్తున్నాయి అనమాట. అంటే మీ టైమింగ్ కానీ ఆ తర్వాత ఇప్పుడు కొంతమంది 9 రోజులు ఉంటారు, 9 రోజులు ఉన్న వాళ్ళకి ఏం కాదు, వాళ్ళకి మన ప్రాసెస్ ప్రకారమే మొట్టమొదట కాలభైరవ దర్శనము, ఆ తర్వాత కాశీ విశ్వనాథ్, అన్నపూర్ణ, విశాలాక్షి 3 దర్శనాలు చేపించేసి గంగలో స్నానం చేపించేసి ఏమైనా కార్యక్రమాలు ఉంటే కార్యక్రమాలు చేపించేసి ఆ తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ పూట గంగాహారతి చూపించేసి అలాగే లోకల్ సైట్స్ అయినా కాల్భైరవ్, గవ్వలమ్మ, శంకరభూషణ్, మానస మందిర్, ద్వితీయ మందిర్, బిర్లా మందిర్, వ్యాసకాశి, రామ్నగర్, సారనాథ్ అన్ని చూపించేసి కంప్లీట్ అయిపోతుంది కాశీ యాత్ర. ఇలా ఉంటుంది అనమాట. ఇంద్ర సినిమాలో చిరంజీవి చెప్పినట్టు లేదు, అట్లా ఉంటుంది మేడం. ఇలాగ చేసుకోవచ్చు. అంటే మీ టైమింగ్ బట్టి ఆధారపడి ఉంటాయి. కాశీ క్షేత్రంలో 3 దర్శనాలు మాత్రం 4 దర్శనాలు మాత్రం మస్ట్ అండ్ షుడ్ చేస్తేనే కాశీ యాత్ర అనేది మీకు కాశీ యాత్ర అనేది ఫలిస్తుంది. 1 కాలభైరవుని దర్శనం కంపల్సరీ చేయాలి, ఆ తర్వాత వ్యాసమహర్షి దర్శనం కంపల్సరీ చేయాలి, ఆ నెక్స్ట్ వచ్చేసి గవ్వలమ్మ కౌడి మాత అంటారు, ఆమె దర్శనం కూడా కంపల్సరీ. ఈ 3 దర్శనాలు అయితేనే కాశీ యాత్ర పూర్తి ఫలం అనేది మీరు ఈ యొక్క కాశీ క్షేత్రం నుంచి తీసుకువెళ్ళడం జరుగుతుంది అనమాట. దయచేసి ఈ వీడియోని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. కాశీకి వస్తే మీరు కంపల్సరీ ఈ వీడియో మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరు ముఖ్యంగా కాశీ రావాలనంటే ముందుగా కాలభైరవుని అనుమతి ఉంటేనే రాగలుగుతామని చెప్తున్నారు కదా.
అసలు అది ఎందుకు వచ్చింది గణేష్ అట్లా కాలభైరవుని అనుమతి ఎందుకు ఉండాలి? మంచికొచ్చినండి. వాస్తవం చెప్పాలని అంటే కాశీకి రావాలనంటే కాలభైరవ అనుమతి కావాలి. మీరు ఎప్పుడైతే మీరు ఇంటికాడ ఉంటారు, ఇంటికాడ ఉండి కాశీ అనే ఒక 2 పదాలని తలుచుకోగానే కాలభైరవుడు పెద్దగా చెవు చేసుకొని వింటాడట. అరే ఎవడో వస్తున్నాడు రా కాశీకి అని చెప్పేసి పెద్దగా ఆ చెవు చేసుకొని వింటాడు అనమాట. వీనికి వచ్చే అర్హత ఉంటేనేమో రైట్ మార్క్ వేసి కాశీకి పట్టుకొస్తాడు. ఒకవేళ లేదు అనుకుంటే మాత్రం గిలగిల కొట్టుకున్నా ఇక్కడి కాశీ క్షేత్రానికి దారి అనేది పడదు. అందుకోసమే చూడండి కాశీ పోదావరా 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 అంటాడు. వాడు పోతాడు, వాడు అస్థికలు వస్తాయి కాశీకి. ఎందుకనంటే కాశీకి ఇప్పుడు దీనికి లింక్ ఏంటనంటే మీకు నా వీడియోలలో కూడా ఉంటుంది. కాశీ గణేష్ 46 వీడియోలలో హనుమంతుడు, ఆ తర్వాత భైరవుడు. అంటే అప్పట్లో మీకు తెలుసు కదమ్మా, రామసేతు కట్టినప్పుడు అక్కడి నుంచి శివలింగం తీసుకురమ్మని చెప్పేసి అని హనుమంతుడిని ఇక్కడికి కాశీకి పంపిస్తారు. ఇందాక మీకు చూపించాను కదా హనుమాన్ ఘాట్ అని ఒకటి ఉంది కదా. అయితే ఆ హనుమంతుడు అక్కడికి వచ్చి ఆ స్నానం ఆచరించి ఈ యొక్క రాముడు ఏం చేశాడు అంటే ఇక్కడి నుంచి లింగాన్ని తీసుకొని రమ్మన్నాడు. అయితే ఇక్కడ మీకు చూసినట్లయితే 33,000 కోట్ల శివలింగాలు కనపడుతున్నాయి. ఎందుకంటే అంతమంది దేవతలు వచ్చారు, అంతమంది లింగ పరిచయ చేశారు. మరి ఇప్పుడు ఇందులో ఏ శివలింగాన్ని నేను తీసుకెళ్లాలని చెప్పేసి అని ఇక ఆంజనేయ స్వామి బిత్తిరి చూస్తుండట. ఆ చూసే సందర్భంలో పైనుంచి మల్లె చెట్టు మించి ఒక మల్లె పువ్వు అలా రాలి ఒక శివలింగం మీద పడ్డదట. ఎందుకు దానికి వెళ్ళి ఆంజనేయ స్వామి అట్లా చూసిండు. చూడంగానే అప్పుడే పక్కన బల్లి ఉండి అని చెప్పేసి అని వాయిస్ ఇచ్చిందనమాట. అదేరా బాబు అని చెప్పేసి అని వాయిస్ ఇచ్చిందనమాట. ఆ నెక్స్ట్ ఆ పైనుంచి గరుడ మహారాజు కరెక్ట్ గా ఆ శివలింగం మీద నీడబడేటట్టుగా పైన ఆగాడట. ఇలా ఆగే కల్లా ఈ 3 సంఘటనలు జరిగే కల్లా హనుమంతుడు నా రాముడు చెప్పింది ఇదే శివలింగం, ఇక దీనే పట్టుకపోవాలి అని చెప్పేసి అని ఇక దళి కింద బట్టి లేపబట్టి ఇక అది ఏడలేస్తుంది. భైరవుడు ఉండే పక్కన. భైరవుడు వచ్చి ఎవరు నాయన నువ్వు ఇక్కడికి వచ్చేసి ఇలాగా నా అనుమతి లేకుండా నువ్వు కాశీ క్షేత్రంలో ఒక శివలింగాన్ని కనిపిస్తున్నావు, నా అనుమతి కావాలంటే నువ్వెవరు గివ్వరు అని చెప్పేసి అని ఇక గట్టిగా రామ ఇక గట్టిగా అయిందన్నాడ బీభత్సంగా. ఆ గొడవల ఆ 3 దేవతలు కాశీ క్షేత్రానికి వచ్చేసి నాయన వాస్తవం చెప్పాలని అంటే నువ్వు విష్ణు స్వరూపం, నువ్వు శివ స్వరూపం, మీ ఇద్దరు కొట్టుకుంటే ఇక్కడ కాశీలో బూడిద తప్ప ఏముండదు బిడ్డ. ఇక మీదట కాశీ నువ్వు ఎలాగో నువ్వు క్షేత్రపాలుడు కాబట్టి తప్పు ఈయనదైనా కూడా ఆయన రామభక్తికి వెనకకు పోకుండా ఆయన ప్రయత్నంలో ఆయన ఉన్నాడు, శివభక్తికి నువ్వు అడ్డం పడి నువ్వు ఉన్నావు. కాబట్టి ఇక మీదట ఈ కాశీ క్షేత్రానికి రావాలన్నా పోవాలన్నా కాలభైరవుని అనుమతి ఉండాలి అని చెప్పేసి అని అప్పుడు శివుడు ఇచ్చిన వరం అన్నమాట ఇది. అందుకోసమే కాశీకి రాగానే మొట్టమొదట ఈ యొక్క కాలభైరవ దర్శనం చేసుకుంటే మీకు ఆ కాశీ విశ్వనాథ్ అన్నపూర్ణ విశాలాక్షి దర్శనం మహా అద్భుతంగా జరుగుతుందని చెప్పేసి అని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారనమాట. అక్క చాలా బాగా చెప్పాం. మేము వచ్చినాం వీడికి ఎన్ని గుడులు తిరిగినాం కానీ మాకు చరిత్ర తెలియదు. థ్యాంక్స్ చెప్పినందుకు. నువ్వు చెప్పినాకనే మాకు అన్ని అర్థమైనాయి. అండ్ సో గైస్ అన్నకైతే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉందన్నమాట. ఛానల్ నేమ్ చెప్పాను ఒకసారి. కాశీ గణేష్ 46 యూట్యూబ్ ఛానల్, కాశీ గణేష్ 46 ఇన్స్టా ఉందండి. కాశీ అప్డేట్స్ మొత్తం మీకు కాశీ గురించి మీరు నా వీడియోస్ మీరు నన్ను ఫాలో అయ్యి మీరు చూసినట్లయితే మీకు అన్ని వివరాలు A to Z అందులో ఉంటాయండి. సో గైస్ ఇంకా కాశీ గురించి తెలుసుకోవాలంటే అన్న ఛానల్ అయితే పోయి విజిట్ చేయండి, చూడండి అనమాట. సబ్స్క్రైబ్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి, సో ఫాలో అవ్వండి. నేను ఒక విషయం చెప్తా. చెప్పు పట్టుకొని చెప్పండి. చెప్పరా? కాశీకి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైనా ఇంత ముందు వచ్చిన వాళ్ళైనా ఎక్కడున్నారో మనకైతే తెలియదు, కానీ ఈసారి ఎవరు వచ్చినా కూడా అన్న దగ్గరికి వెళ్ళండి, కాశీ గణేష్ అనేసి. వచ్చినందుకు మాకు చాలా మంచిగా ప్రతి ఒక్క ప్లేస్ దగ్గరుండి మన ఇంట్లో మనుషుల్లో ప్రతి ఒక్కటి దగ్గరుండి చూపించారు. మన ఊర్లో మనం అయితే ఎలా అయితే తిరుగుతామో మేము అలాగే తిరిగి చూసాం ఇక్కడ. నెక్స్ట్ తిండి విషయానికి వస్తే మాత్రం మన ఇంట్లో వండుకొని తిన్నట్టు ఉంది. ఇక్కడ చాలా మంది ఫుడ్ కి చప్పగా ఉందని తినలేకపోతారు, కానీ అన్న దాంట్లో అయితే మాత్రం చాలా మంచిగా మన ఇంట్లో వండుకొని తిన్నట్టు ఆంధ్ర తెలంగాణ వంటలు ఎట్లా అయితే ఉంటాయో అట్లా ఉన్నాయి. మనకు వచ్చినందుకు దేవుడి దర్శనాలు కూడా మంచిగా అవుతాయి. మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కాశీ గణేష్ ఏంటంటే స్కామ్ లేకుండా ఎక్కడ కూడా స్కామ్ జరగకుండా ఇక్కడ మీరు స్టార్టింగ్ మీరు అక్కడ ఎక్కడైతే మీరు స్టేషన్ లో మీరు ఆటో ఎక్కుతారో అక్కడ నుంచి ఫస్ట్ స్కామ్ ఉంటది అనమాట. మీరు అక్కడి నుంచి మీరు నా వీడియోస్ లో మీరు అన్ని చూసారని అంటే మీరు ఎక్కడ స్కామ్ లేకుండా ప్రశాంతంగా మీకు అన్ని దర్శనాలు వచ్చిన కాంచి వెళ్లే మటుకు ఇంద్రా సినిమాలో చిరంజీవి చెప్పినట్టుగా చెప్పాను కదా ఇందాక, అలాగే మీకు ఎటువంటి స్కామ్ లేకుండా మొత్తం ఇక్కడి నుంచి మీకు అన్ని సర్వ దర్శనాలన్నీ చేపించేసి ఆ యొక్క కాశీ విశ్వనాథుని ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ నేను మీ కాశీ గణేష్. సో
సో మాకెట్లయితే సపోర్ట్ చేస్తున్నారో అన్న వాళ్ళకి కూడా అట్లనే సపోర్ట్ చేయండి. కాశీ గణేష్ 46 అనమాట అన్న ఛానల్ పేరు, అండ్ ఇన్స్టాగ్రామ్ పేరు కూడా అదే. సో అన్న ఆల్ ది బెస్ట్. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్. హైలైట్ ఏదైనా అంటే ఒక యూట్యూబర్ లో ఇద్దరం కలిసినాం అంటే ఒక ఫన్. నేను ఒక సైడ్ ఉన్నాను, మన బబ్బు ఒక సైడ్ ఉన్నాడు. మన బబ్బు మంచి ఫన్, మంచి అసలు నేను వాసన చెప్పాలంటే రోజు మధ్యాహ్నం పూట అన్నం తినేటప్పుడు బబ్బు ఇవి పెట్టుకొని అలా నవ్వుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తానమాట. అట్లా ఉంటది మన వీడియోస్. ఏంటంటే దైవికం. నా వీడియోస్ ఏంటంటే మొత్తం అంతా ఆ దేవుళ్ళ గురించి, కాశీ విశ్వనాథ్ గురించి ఇవన్నీ నా వీడియోస్ ఉంటాయి అనమాట. మరిన్ని అప్డేట్ కోసం కాశీ గణేష్ 46 యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హర హర్ మహాదేవ్, శంభో శంకర, ఓం నమః శివాయ.